వేసవి కాలంలో మన శరీరం చాలా వేడి చేస్తుంది కదండి. అలాంటప్పుడు మనం త్వరగా వేడి తగ్గించుకోవాలంటే ఈ సగ్గుబియ్యం లడ్డు తినాలండి. వెంటనే వేడి తగ్గిపోతుందండి. సగ్గుబియ్యం లడ్డు తిన్నారంటే చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. జస్ట్ 10 నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఈ లడ్డుని. అలాగే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత బాగుంటుంది. నేను చెప్పే కొన్ని చిట్కాలు ఫాలో అయ్యారంటే మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. కాబట్టి వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సగ్గుబియ్యం మనం నానబెట్టి ఉంచుకోవాలండి. నైట్ పూట నానబెట్టి ఉంచుకోవాలి. శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలండి. నేను ఈ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నానండి. కప్పుకు సమంగా తీసుకున్నాను సగ్గుబియ్యము. అలాగే నేను లైలాన్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. లైలాన్ సగ్గుబియ్యం ఉంటుంది కదా, ఇలా సన్నగుండే తీసుకున్నాను. మీరు కావాలంటే మీడియం సైజు కూడా తీసుకోవచ్చండి. అలాగే ఇది పిండి సగ్గుబియ్యం ఉంటుంది కదండి, తెల్లగా ఉంటుంది కదా పిండిలాగా, అవి మీరు ఇవి కూడా తీసుకోవచ్చండి. ఇది మీడియం సైజు, దీంట్లో కూడా చిన్న సైజు కూడా ఉంటుందండి. ఇవైతే మీరు 4 గంటల సేపు నానబెట్టి ఉంచితే చాలండి. లైలాన్ సగ్గుబియ్యం అయితే మీరు ఓవర్ నైట్ నానబెట్టాలి. అదే పిండి సగ్గుబియ్యం అయితే 4 గంటల సేపు నానబెడితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో సగ్గుబియ్యం వేసుకోవాలండి. సగ్గుబియ్యంలో నీళ్ళంతా వంపేసుకోవాలండి. కొన్నిగా వాటర్ ఉండేటట్లు చూసుకోండి సగ్గుబియ్యంలో, అవి వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. మీడియంలో పెట్టారనుకోండి త్వరగా నీళ్ళు అనేది ఇంకిపోతుందండి. అప్పుడు సగ్గుబియ్యం అనేది ఉడకదు అస్సలు. కాబట్టి మీరు సిమ్లో ఉంచుకొని అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మీరు ఉడికించుకోవాలండి. నెయ్యిలోనే ఇలా ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లుతూ ఉండాలండి. ఇలా నీళ్ళు చల్లుకుంటూ మీరు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలోనే. ఎక్కువ వాటర్ పోయకూడదండి. కొద్దిగా ఇలా చల్లుకుంటూ మనము దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికించుకోవడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. కాబట్టి ఇలా కలుపుతూ మనం కొద్దిగా వాటర్ చల్లుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదండి, గుర్తుంచుకోండి. కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మనము ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి చక్కగా ఉడికిపోతుందండి సగ్గుబియ్యం అంతా కూడా. చూడండి బాగా ఇలా దగ్గరకు వస్తుంది, బాగా ఉడికిందండి. ఇలా మనం నీళ్ళు చల్లుకుంటూ ఉన్నామనుకోండి మెత్తగా వస్తుందండి. చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోవాలండి, అంత బాగా ఉడికించుకోవాలి. ఈ లడ్డు మనము బెల్లంతో చేస్తున్నాం కాబట్టి బాగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత గట్టిగా అయిపోతుందండి సగ్గుబియ్యం. కాబట్టి బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాతనే మీరు బెల్లం అనేది వేసుకోవాలి. మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకుంటామో ఆ కప్పుతోనే ఫుల్గా మనము బెల్లం తీసుకోవాలండి. ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి. మీకు ఒకవేళ బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు. కానీ బెల్లం వేసారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి, మంచి రుచికరంగా ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా హెల్త్కి మంచిదండి. పిల్లలకి కాల్షియం తక్కువ అయితే కూడా ఇలా బెల్లంతో చేసి ఇవ్వండి, మంచి కాల్షియం దొరుకుతుంది పిల్లలకి. ఇదంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు సిమ్లోనే ఉంచుకొని ఇదంతా కలుపుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలండి. ఇలాచీ పొడి ఎక్కువ వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే పుచ్చగింజలన్నా దోస గింజలన్నా మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అలాగే బాదం కూడా నేను ఇలా సన్న కట్ చేసి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే నెయ్యిలో కూడా వేయించి తీసుకోవచ్చండి. జీడిపప్పు, బాదం అలాగే ద్రాక్ష కూడా వేసుకొని బాగా వేయించుకొని నేతిలో మీరు ఇలా కూడా వేసుకోవచ్చండి ఇందులో. ఇదంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు సిమ్లోనే ఉంచుకొని ఇదంతా బాగా ఇలా కలుపుతూ ఉండాలి. పిల్లలకి వీక్లీ వన్స్ అన్న మనం చేసి ఇవ్వాలండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఎండలో ఆడుతుంటారు కదండి. అలాంటప్పుడు ఇలా సగ్గుబియ్యంతో లడ్డు చేసి ఇవ్వండి, వాళ్ళు తింటారు. అలాగే శరీరం కూడా చాలా చల్లగా ఉంటుందండి వాళ్ళకి. చూడండి బాగా ఇలా దగ్గరకు వచ్చేసరికి ఇలా ఉడికించుకోవాలండి. చూడండి బాగా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కింద పెట్టుకొని కాస్త ఇలా చల్లారి పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాలు వదిలేస్తే చాలండి, త్వరగానే చల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకుందామండి. చూడండి జస్ట్ ఒక 2 నిమిషాలు పెట్టాను, బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనకి ఏ సైజులో లడ్డూ కావాలో ఆ సైజులో ఇలా లడ్డూ చుట్టుకోవాలి. లడ్డూ చుట్టేటప్పుడు కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలండి. చూడండి ఇలా రౌండ్ షేప్లో లడ్డూ చుట్టుకోవడమే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారు కదండి ఎంతో ఎమ్మీగా మనకు జస్ట్ 10 నిమిషాల ఈజీగా హెల్తీగా మనకు సగ్గు బియ్యం లడ్డూ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.